మన ఇంట్లో ధనం పెరిగి అప్పులన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు. ఇవన్నీ మా పూర్వీకులు భద్రపరిచారు. ఈ తాళపత్ర గ్రంథాలలో మనం ప్రతి సందేహానికి పరిష్కారం ఉంది. అలాగే ప్రతి ధర్మ సందేహాలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. ఎటువంటి ప్రశ్నకైనా ఈ తాళపత్ర గ్రంథాలలో జవాబు ఉంది. ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు మీరు భార్యాభర్తల సమస్యలు, ప్రేమికుల సమస్యలు, సంతాన సమస్యలు, చెడు ప్రయోగాలతో మీరు సతమతం అవుతుంటే గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే మనం ఉన్నట్లుండి ధనవంతులుగా ఎలా మారాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో ధనం పెరగాలంటే మొదట మనం పక్షులకు దాన వేయాలి. అంటే మనం ఏదైనా ఒక 5 రకాల పక్షులకు 5 రకాల పక్షులకు ప్రతిదినం అంటే ప్రతిరోజు 21 రోజుల వరకు ప్రతిరోజు పక్షులకు దానం వేయడం వల్ల మనకు అప్పులన్నీ తీరిపోతాయి. ఎక్కడికి మనకు రావాల్సిన డబ్బు ఎక్కడున్నా ఎంత కష్టాల్లో ఉన్నా సరే మనకు రావాల్సిన డబ్బు వస్తుంది. మనం 2 చేతుల కాదు 4 చేతుల సంపాదించవచ్చు. మనం డబ్బుగా పెరగాలంటే మన ఇంట్లో ధనం పెరగాలంటే పక్షులకు దాన వేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న ధనం పెరుగుతుంది. అలాగే అప్పులన్నీ తొలగిపోతాయి. ధన్యవాదములు. అలాగే పూర్తి విషయంలో మీరు తెలుసుకున్నందుకు సబ్స్క్రైబ్ అండ్ లైక్